శ్రీ గురుభ్యో నమః. అక్బర్ బీర్బల్ కథల్లో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు ఎద్దుపాలు. అంటే ఆవు పాలు గేదె పాలులాగా ఎద్దుపాలు అన్నమాట. కథ పేరు ఎద్దుపాలు. అదేంటో చూద్దాం. ఒకరోజు రాజుగారికి ఎద్దుపాలు తాగాలి అనిపించింది. ఎద్దుపాల అదేమంత పెద్ద కోరిక? ఎవరైనా భట్లకు చెప్తే వాళ్ళు తీసుకొస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. నిజమే, కానీ ఎద్దు పాలు ఇవ్వవు కదా, ఎద్దులు పాలు ఇవ్వవు కదా. ఆ విషయం రాజుగారికి కూడా తెలుసు. అయినా కూడా బీర్బల్ ఏం చేస్తాడో అని బీర్బల్ను ఆ విధమైన కోరిక కోరాడు రాజుగారు. ఇప్పుడు అర్థమైంది కదా అక్బర్ చక్రవర్తికి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందో. సరే, వెంటనే బీర్బల్ని పిలిపించాడు. తనకు ఎద్దు పాలు తాగాలి అని ఉందని చెప్పాడు. అక్బర్ చక్రవర్తి ఆ మాట చెప్పగానే బీర్బల్కు రాజుగారు తనను పరీక్షించేందుకే ఇలాంటి కోరిక కోరారు అని అర్థమైంది. వెంటనే అనుమానం కూడా వచ్చింది. రాజుగారు చెప్పింది ఒకవేళ తను పొరపాటుగా ఏమన్నా విన్నానేమో అని మళ్ళీ అడిగాడు. మహారాజా, మీరు అడిగింది ఆవు పాలే కదా, తప్పకుండా తెప్పిస్తాను అన్నాడు. ఆ మాటకు అక్బర్ చక్రవర్తికి నవ్వొచ్చింది. బీర్బల్, నేను చెప్పింది నువ్వు సరిగా వినలేదనుకుంటాను. నేను అడిగింది ఆవు పాలు కాదు, ఎద్దుపాలు. ఆవు పాలైతే నిన్ను అడగడం ఎందుకు? ఎవరైనా భటులను పంపించి నేనే తెప్పించుకుంటా కదా అన్నాడు అక్బర్ చక్రవర్తి. అది కాదు మహారాజా, ఎద్దులు పాలు ఇవ్వవు కదా అన్నాడు బీర్బల్. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. అయినా సరే నాకు ఎద్దు పాలు తాగాలని ఎంతో కోరికగా ఉంది. నా కోరిక నువ్వు తీర్చాలి, తప్పదు పట్టుదలగా అన్నాడు అక్బర్ చక్రవర్తి. అక్బర్ చక్రవర్తి పట్టుదల ముందు బీర్బల్ తల ఉంచక తప్పలేదు. సరే మహారాజా, మీరు అడిగినట్లుగానే మీకు ఎద్దు పాలు తెప్పిస్తాను అని ఒప్పుకున్నాడు బీర్బల్. ఆ బీర్బల్ చెప్పిన సమాధానం విని అక్బర్ చక్రవర్తి మాత్రమే కాదు, సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈసారైనా బీర్బల్ తన ఓటమిని ఒప్పుకుంటాడని, ఎద్దుపాలు తీసుకురావడం అసాధ్యం మహారాజా, ఈ పని నా వల్ల కాదు అని అంటాడు అని అక్బర్ చక్రవర్తి అనుకున్నాడు. కానీ అలా అనకుండా, సరే మహారాజా, ఎద్దుపాలు తీసుకువస్తాను అని బీర్బల్ అనేసరికి అక్బర్ చక్రవర్తితో పాటు సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. బాగా ఆలోచించే చెప్తున్నావా అని అడిగాడు అక్బర్. అవును మహారాజా, మీ కోరికను మన్నించాలి కదా. మీరు కోరుకున్నట్లుగానే తప్పకుండా ఎద్దుపాలు తీసుకువస్తాను అని చెప్పాడు బీర్బల్. సరే, ఓ వారం రోజుల సమయం ఇవ్వండి మహారాజా అన్నాడు బీర్బల్. అలాగే, కానీ వారం రోజుల తర్వాత నువ్వు ఎద్దుపాలు తీసుకొని రాకపోతే మాత్రం నిన్ను శిక్షించాల్సి ఉంటుంది, బాగా గుర్తుంచుకో హెచ్చరికగా అన్నాడు అక్బర్ చక్రవర్తి. అందుకు బీర్బల్ సమ్మతించాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళాక బీర్బల్ చాలాసేపు ఆలోచించాడు. ఎలా రాజుగారి కోరిక తీర్చేది? ఎద్దులు ఎక్కడా పాలు ఇవ్వవు అని రాజుగారికి కూడా తెలుసు. అయినా రాజుగారు ఎద్దుపాలు అడుగుతున్నారు అంటే రాజుగారు తనను పరీక్షించడం కోసమే. ఎలా రాజుగారికి ఎద్దుపాలు తీసుకువచ్చేది? ఈ విధంగా చాలాసేపు ఆలోచించగా బీర్బల్కి ఓ ఉపాయం తట్టింది. వెంటనే తన కూతుర్ని పిలిచి ఏం చేయాలో చెప్పాడు. బీర్బల్ కూతురు తండ్రి చెప్పినట్టుగానే ఒక పెద్ద బట్టల మోపు తీసుకుని రాజుగారి కోట వెనక ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్ళింది. అప్పటికి సమయం అర్ధరాత్రి దాటింది. అక్బర్ చక్రవర్తితో సహా అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో బీర్బల్ కూతురు గట్టిగా చప్పుడు చేస్తూ బండకేసి బట్టలు ఉతకడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి బట్టలు ఉతుకుతున్న శబ్దానికి మహారాజుకు నిద్రాభంగం అయింది. మంచి నిద్ర పాడయ్యేసరికి రాజుగారికి చాలా కోపం కూడా వచ్చింది. వెంటనే భటులను పంపించి ఈ సమయంలో బట్టలు ఎవరు ఉతుకుతున్నారో కనుక్కురమ్మన్నాడు.
అక్బర్ చక్రవర్తి భటులు వెళ్ళి బీర్బల్ కూతుర్ని వెంటబెట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకుని వచ్చారు. ఏమమ్మాయి, ఎవరు నువ్వు? ఈ సమయంలో బట్టలు ఉతుకుతున్నావేమిటి అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. రాజుగారిని చూసి ఆ అమ్మాయి కొంచెం భయపడింది. చెప్పమ్మాయి, ఈ సమయంలో బట్టలు ఉతుకుతున్నావేంటి? మరోసారి అడిగాడు అక్బర్ చక్రవర్తి. ఇంట్లో చాలా పని ఉండటం వలన వీలు కాలేదు మహారాజా, అందుకే ఈ సమయంలో బట్టలు ఉతుక్కుంటున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. చాలా ఆశ్చర్యంగా ఉందే అన్నాడు మహారాజు. అవును మహారాజా, మా నాన్నగారు ప్రసవించడం వల్ల ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మా నాన్నగారి ప్రసవం సంగతి వినగానే మా బంధువులందరూ వచ్చారు. వాళ్ళందరికీ కావలసినవన్నీ చూడడం వలన బట్టలు ఉతుక్కోవడానికి సమయం దొరకలేదు. మా నాన్నగారు మా చంటి బిడ్డ ఇద్దరు ఇంతకు ముందే నిద్రపోయారు. అందుకని ఈ సమయంలో బట్టలు ఉతుక్కోవడానికి వచ్చాను అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం విని అక్బర్ చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి, మీ నాన్నగారు ప్రసవించారా అని అడిగాడు. అవును మహారాజా అందే ఆ అమ్మాయి. మగవాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని కంటారా? నువ్వు చెప్పేదంతా చాలా విడ్డూరంగా ఉంది. నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? కొంచెం కోపంగా అడిగాడు రాజుగారు. నిజమే చెప్తున్నాను మహారాజా, నిజంగానే మా నాన్నగారు ప్రసవించారు అని చెప్పింది ఆ అమ్మాయి. ఇదిగో అమ్మాయి, చిన్నపిల్లవు కదా అని ఊరుకుంటుంటే మళ్ళీ మళ్ళీ అదే అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పు, ఎవరు నువ్వు అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. మహారాజా, నేను నిజమే చెప్తున్నాను. నిజంగానే మా నాన్నగారు ప్రసవించారు. అయినా మహారాజా, ఎద్దులు పాలు ఇవ్వగలేంది మా నాన్నగారు ప్రసవించడంలో ఆశ్చర్యం ఏముంది? ఎంతో అమాయకంగా ముఖం పెట్టి అడిగింది. అంతే, అక్బర్ చక్రవర్తికి నవ్వు వచ్చింది. అంతేకాదు, ఆ అమ్మాయి ఎవరో కూడా రాజుగారికి అర్థమైంది. నువ్వు బీర్బల్ కూతురువి కదూ అని అడిగాడు మహారాజు. అవును మహారాజా అందే అమ్మాయి. అంతే, మరోసారి బీర్బల్ తెలివితేటలకు ప్రశంసలు బహుమానాలు లభించాయి. ఆ తర్వాత ఏముంది? ఆ మన్నాడు అక్బర్ చక్రవర్తి సభలో జరిగిందంతా చెప్పాడు. బీర్బల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. బోళ్ళన్ని బహుమతులు కూడా ఇచ్చాడు. చూసారా మరి, తెలివితేటలుంటే ఎలాంటి సమస్యనైనా ఎంత సులభంగా పరిష్కరించవచ్చో. అదండి ఎద్దుపాలు కథ. బాగుంది కదా? మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. ఉంటాను. స్వస్తి.